జనమేజయుడు అప్పుడు ఇట్లడిగెను. మునీంద్ర, భగవతి జగదంబ యొక్క ప్రభావము జగత్తునకు శాంతిని ప్రసాదించున్నది. పరమ ఆదరణీయమైనది. నాకిప్పుడు ఈ విషయము తెలిసినది. మీ ముఖారవిందము నుండి వెలువడిన ఈ అమృత గాథారసపానము ఎంత చేసినను నా మనస్సునకు తృప్తి కలుగుటలేదు. దేవి యొక్క ఈ పరమ పావన చరిత్ర అల్పపుణ్యులైన మానవులకు ప్రాప్తించుట మిగుల కష్టము. భగవతి జగదంబ యొక్క చరిత్ర లీలలతో కూడినది. ఇది దేవతలను, ప్రముఖ మునిగణములను రక్షించు సాధనము. సంసార సాగరము నుండి మానవులను తరింపజేయుటకు ఇది సుదృఢమగు నౌక. ముక్త పురుషులు కూడా దీనిని పానమనరించుటకు ఉద్యమించెదరు. అట్టి ఎడ ధర్మార్థ కామములందు నిరంతరము తత్పరులైన పురుషులు విశేషముగా ఈ అమృతమును పానము చేయవలెను అని వేదపారంగతులకు పండితులు నుడివెదరు. ముక్తి నుండి వంచితులైన వారు ఈ అమృతమునెందుకు ఆస్వాదించరు? భారతదేశమునందు మానవ దేహమును పొందుట దుర్లభము. అట్టి దానిని పొంది కూడా భక్తిహీనుడైన పురుషుడు దేవి భగవతి ఆరాధన యందు నిరతుడు కానిచో అట్టివాడు ధనధాన్యహీనుడై, రోగి అయి, సంతానహీనుడై జీవితమును గడుపుచుండును. అట్టివాడు ఇతరులకు సేవకుడై నిరంతరము సంసార చక్రమున పరిభ్రమించుచుండును. ఇతరుల ఆదేశములను శిరసావహించుచు వారి భారమును కూడా మోయుచుండును. రాత్రింబవళ్ళు స్వార్థ సంబంధమైన చింతన చేయుచుండును. ఎప్పుడునూ వారికి కడుపు నిండు వ్యవస్థయను ఉండదు. వారు గ్రుడ్డివారు, మూగవారు, చెవిటివారు, కుంటివారు, కుష్ఠరోగులుగానే భూమండలమున దుఃఖములను అనుభవించుచుందురు. వీరు భవానీదేవిని నిరంతరము ఆరాధించలేదని కవులు అభిప్రాయపడుదురు. మరి ఒక వైపు రాజోచిత భోగములతో విలసిల్లువారు, ఐశ్వర్యవంతులు, అనేకులతో సేవింపబడేవారు, ధనవంతులైన పురుషులు భగవతి జగదంబను ఉపాసించి ఉండిరని నిశ్చితముగా తెలియను. అందువలన సత్యవతీ నందన వ్యాసమహర్షి, మీరు మిగుల దయాళువులు. ఇప్పుడు నాకు మీరు దేవి యొక్క ఉత్తమ చరిత్రను వినిపింపుడు. మహిషాసురుడు మహాపాపి. దేవతల సమగ్ర తేజస్సుతో ప్రకటితమైన శ్రీదేవి మహిషాసురుని వధించెను. తదుపరి దేవతల చేత పూజింపబడి ఆ దేవి ఎక్కడకు వెళ్ళినది? భాగ్యశాలి భగవతి భువనేశ్వరి అంతర్ధానమైనదని మీరు తెలిపితిరి. ఆ దేవి స్వర్గలోకమునకు వెళ్ళెనా? మర్త్యలోకమునకు వెళ్ళెనా? ఆమె నివాసం ఎక్కడా? తన దివ్య శరీరముతో శోభిల్లుచు వైకుంఠమున విరాజమానురాలు అయ్యెనా? లేక సుమేరు పర్వతమునకు వెళ్ళి దాని శోభను ఇనుమడింపచేసిన? కృపాయత్త చిత్తులై ఈ విషయమును నాకు తెలుపుడు. అప్పుడు వ్యాసుడిట్లు చెప్పెను. రాజా, మణిద్వీపమొక రమణీయ ధామమని నీకు ఇంతకు మునుపు తెలిపితిని. అచ్చట దేవి సదా క్రీడించుచుండును. ఆమెకు ఆ స్థలము మిగుల ప్రియమైనది. అచ్చటకు చేరుకొనిన బ్రహ్మ, విష్ణు, రుద్రులకు స్త్రీ రూపములు ప్రాప్తించెను. మరలా వారు పురుషత్వమును పొంది తమ కార్యములందు నిమగ్నులైరి. ఆ ద్వీపము మిగుల మనోహరము, అమృతమయము, సముద్రమునకు మధ్యభాగమున విరాజిల్లుచున్నది. ఆ భగవతి జగదంబ వివిధ రూపములను ధరించి అచ్చట నిరంతరము లీలలను చేయును. దేవతల చేత స్తుతింపబడి పూజింపబడి తదుపరి కళ్యాణకారిణియగు దేవి అచ్చటకు వెళ్ళిపోయెను. ఆమె మాయాశక్తి, సనాతనియును. ఆ దివ్యస్థలమున నిరంతరము ఆ దేవి కీర్తన జరుగుచుండును. సకల చరాచర జగత్తునకు ఆ దేవి అధిష్టాత్రి. ఆమె తన ధామమునకు వెళ్ళిపోయెను. అది చూసి దేవతలు సూర్యవంశమునందలి మహాబాహువగు ఒక నరేసుని భూమండలమునకు అధ్యక్షుని చేసిరి. ఆ రాజు శత్రుఘ్నుడను పేరుతో ప్రసిద్ధుడు, సకల శుభలక్షణ సంపన్నుడు. మహిషాసురుని శ్రేష్టమగు రాజసింహాసనము అతనికి లభించెను. అతడు అయోధ్యయందుండి రాజ్యపాలనము చేయుచుండెను. ఇంద్రుడు మొదలగు సకల దేవతలు శత్రుఘ్నునకు రాజ్యాధికారము అప్పగించి తమ తమ వాహనములను అధిరోహించి వారి వారి స్థలములకు వెళ్ళిపోయిరి. అప్పుడు ఈ జగత్తునందు ధర్మరాజ్యము స్థాపింపబడెను. ప్రజలు సుఖముగా కాలము గడపసాగిరి. సముచితముగా వర్షములు కురియుచుండెను. భూమి మీద ధాన్యముల కొరత లేకుండెను. వృక్షములు ఫలపుష్పభరితములై ఉండెను. ఋతువులన్నీయును సౌఖ్యమును చేకూర్చుచుండెను. కుండల వంటి పొదుగులు గల గోవులు మానవులకు సమృద్ధిగా పాలను ఒసగుచుండెను. స్వచ్ఛమైన శీతల జలములతో నదులు ప్రవహించుచుండెను. కానీ వాటి దేహముతో నదీ తీరములు చిన్నాభిన్నములు కాకుండెను. తీరములందు పక్షుల కలకలారావములు విననింపు కలుగుచుండెను.
బ్రాహ్మణులు వేదతత్వము నెరిగి యజ్ఞములు చేయుచుండిరి. క్షత్రియులు ధార్మిక భావమును కూడి ఉండిరి. వారు దానములు చేయుట యందు అధ్యయనాదులందు తత్పరులై ఉండిరి. శస్త్ర విద్యలందు విశేషాభిరుచి కలిగి ఉండిరి. ప్రజలను రక్షించుట యందు వారు అలసత్వమును ఎప్పుడునూ ప్రదర్శింపలేదు. రాజులందరూ న్యాయముగా ప్రజాపాలనము చేయుచుండిరి. భోగాసక్తి తృష్ణయును లేకుండిరి. సకల ప్రాణులు పరస్పరము కలిసిమెలిసి జీవనము సాగించుచుండిరి. ధనమును పంచువారి సమాజమొకటి ఉండెను. గోష్టములలో తండోపతండములుగా గోవులు ఉండెడివి. నృపవర, ఈ భూమియందు అప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులందరూ దేవీ ఉపాసకులే. అటనట యజ్ఞస్తంభములు మనోహరమైన మండపములు కనిపించుచుండెను. బ్రాహ్మణులు క్షత్రియులు చేసెడు యజ్ఞములతో భూభాగములన్నీ సుశోభితములై ఉండెను. స్త్రీలు సుశీలులై పతివ్రతలై సత్యభాషణులై ఉండిరి. పుత్రులు తల్లిదండ్రుల యందు భక్తి శ్రద్ధలను కలిగి ధర్మశీలురై ఉండిరి. భూమండలమున ఎక్కడా కూడా పాషాండత కాని అధర్మము కాని పేరుకైనను లేకుండెను. వేదగోష్ఠులు శాస్త్రవాదములు తప్ప ఇంకే విధమైన వాదములు అప్పుడు లేవు. వాద వివాదములు పొట్లాటలను ఉండేడివి కావు. అందరూ ధనవంతులై స్వచ్ఛమైన భావములను కలిగి ఉండేడివారు. ప్రాణులు సర్వత్రా సుఖములు అనుభవించుచుండిరి. అకాల మృత్యు ఎచ్చటనూ లేకుండెను. సుహృదులలో దృఢమైన స్నేహ సంబంధము ఉండెను. ఎప్పుడునూ ఎవరికిని ఏ ఆపదలునూ లేవు. వర్షములు పడకుండుట కానీ కరువు కాటకములు గానీ లేవు. దుఃఖమును కలిగించు మహామారి మొదలగు వ్యాధులు సోకుట అనున్నది ఎచ్చటనూ పొడసూపుటలేదు. రోగములతో బాధపడువారు కానీ ఇతరులను ద్వేషించువారు కానీ పరస్పరము వైరుధ్యమును కలిగి ఉండిన వారు కానీ లేకుండిరి. స్త్రీ పురుషులు సర్వత్రా సుఖముగా కాలము గడుపుచుండిరి. స్వర్గమునందలి దేవతల వలె మానవులందరూ ఆనందమును అనుభవించుచుండిరి. చోరులు, పాషండులు, ధూర్తులు, డాంబికులు ఎక్కడనూ కనిపించని వారు కాదు. రాజా, ఆ కాలమున లోభులు కానీ వ్యసనపరులు కానీ లేకుండిరి. వేదములను ద్వేషించువారు దురాచారులు పేరుకైనను లేకుండిరి. అందరూ ధర్మాత్ములే. నిరంతరము బ్రాహ్మణుల సేవ జరుగుచుండెను. మానవులందరూ పనులు చేయుట యందు నేర్పరులు, సత్వగుణ సంపన్నులు, వేదముల నిరిగిన వారై ఉండిరి. బ్రాహ్మణులందు దానమును స్వీకరించు ప్రవృత్తి లేకుండెను. అందరూ దయయు సంయమనము కలిగిన వారు. ధర్మమునంద ఆసక్తిని కలిగి సాత్విక అన్నములతో యజ్ఞములు చేయుచుండెడివారు. పురోడాశమును సిద్ధము చేసి హవనము చేసెడివారు. యజ్ఞమునందెప్పుడునూ పశుబలి లేకుండెను. దానము, అధ్యయనము, యజనము ఈ 3 కార్యములందు బ్రాహ్మణులు అనురాగము కలిగి ఉండిరి. సాత్విక వృత్తితో జీవన నిర్వహణము జరుగుచుండెను. రాజా, రాజస స్వభావము కల బ్రాహ్మణులకు కూడా వేదజ్ఞానము సంపూర్ణముగా ఉండెను. క్షత్రియులకు పౌరోహిత్యము చేయుట, దానము తీసుకొనుట, దానమునిచ్చుట, వేదములను చదువుట, చదివించుట ఈ 6 కర్మలయందు వారు నిరతులై ఉండిరి. రాజాజ్ఞకు అనుగుణముగా అందరి కార్యములు వ్యవస్థీకరించబడి ఉండెను. కొందరు అధ్యయనమునందే కాలమును గడిపెడివారు. మహిషాసురుని వలన వారి కార్యములకు విఘ్నములు కలుగుచుండెను. అతడు మరణించిన తరువాత ఆ బాధలు తొలగిపోయెను. అందరి హృదయములలోనున్న బాధ ఉపశమించెను. అప్పుడు వారందరూ వేదాధ్యయనమునందు నిరతులైరి. వ్రత నియమములందు దానధర్మములందు ఏ ఆటంకములు లేకుండెను. క్షత్రియులు ప్రజలను పాలించుటయందు, వైశ్యగణములు వ్యాపారములు నరించుటయందు నిమగ్నులై ఉండిరి. కొందరు వైశ్యులు వ్యవసాయమును, వ్యాపారము, గోసంరక్షణ, ధనమునకు సంబంధించిన వ్యవహారములు చూసుకొనిడివారు. మహిషాసురుడు వధించబడగా జగత్తంతయు సుఖమయమై ఉండెను. ప్రజలలో ఏ విధమైన ఉద్వేగములు లేకుండెను. మానవులందరూ మిగుల తత్పరతతో భగవతి చండిక యొక్క చరణ కమలములను సేవించుట యందు నిమగ్నులై ఉండిరి.